జిల్లా మాచవరంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 20 మందికి అస్వస్థతకు గురి కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితం అంబాజీపేటలోని ఒక హోటల్లో 20 మంది టిఫిన్ చేశారు. ఆ హోటల్లో తిన్న టిఫిన్ పాయిజన్ అయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా మాచవరంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు నడి తెలుసుకుందాం. రాజబాబు, 20 మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తా ఉంది కదా, బాధితులు ఏం చెప్తున్నారు? నవీన్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో ఒక హోటల్లో టిఫిన్ తినడం వల్ల 20 మంది అస్వస్థ గురైనట్టు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ప్రస్తుతం 20 మంది కూడా అంబాజీపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 10 మంది చికిత్స పొందుతున్నారు. మరొక 10 మంది అమలాపురంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంటే బాధితులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక 2 రోజుల క్రితం అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన వ్యక్తులు అంబాజీపేటలోని ఒక హోటల్లోని టిఫిన్ తిన్నారు. 20 మంది టిఫిన్ తిన్నారు. ఆ టిఫిన్ తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. 20 మందికి కూడా వాంతులు విరోచనాలు అవడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లతో వాళ్ళు చికిత్స చేయించుకున్నారు. అయితే 2 రోజులుగా చికిత్స తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తగ్గకపోవడం వల్ల ఈ రోజు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడం వల్ల 20 మంది కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్న అంబాజీపేటలోని 10 మంది ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే మరొక 10 మంది అమలాపురంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక వాళ్ళకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంటే కేవలం బాధితులతో మనం మాట్లాడితే గత 2 రోజుల క్రితం టిఫిన్ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయింది. 2 రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ కూడా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించమని అయితే బాధితులు చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి గత 2 రోజుల క్రితమే అమలాపురంలోని ఒక హోటల్లోని బిర్యానీలో కూడా ఒక తేలు ఉంది బిర్యానీలోని అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంబాజీపేటలోని మాచవరంలో ఈ ఒక టిఫిన్ హోటల్ దీని 20 మంది అస్వస్థతకు గురయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితి వచ్చిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవీన్.